how to use our five senses. మన పంచేంద్రియాలను యాక్టివేట్ చేసుకుని ఇలాగే చూడటం ద్వారా, వినడం ద్వారా, ఇన్స్పైర్ అవ్వడం ద్వారా, స్మెల్ చేసుకోవడం. ప్రతి వారిలో కూడా ఈ ఫైవ్ సెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కరిలో ఒక సెన్స్ బాగా యాక్టివేట్ ఉంది. ఒకరు చూడడం ద్వారా నేర్చుకున్నారు, ఒకరు వినడం ద్వారా నేర్చుకున్నారు, ఒకరు ఇన్స్పైర్ ద్వారా, ఒకరు స్మెల్ అండ్ టేస్ట్. ఇందులో కూడా ఆ కేటగిరీస్ ఉన్నాయి. మీరు విచ్ కేటగిరీ యువర్ బిలాంగ్స్ టు, యూఆర్ హ్యావింగ్ క్వశ్చన్. మరి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ తాలూకా కనుగొట్టుదారు మూమెంట్ బట్టి మేము చూచి నేర్చుకునేదమ్మా, ఇది నేర్చుకునేదమ్మా, ఇన్స్పైర్ నేర్చుకునేదమ్మా అని మేము అనాలిసిస్ దాన్ని బట్టి మీరు చదువుతున్నారు. చూడటం అనుకోండి ఎక్కువ చూస్తున్నారు, వినడం అనుకోండి పడుతున్న వెంటనే పడుతుంది. చాలా మంది చూడండి రూమ్స్ ఉన్నారు చదువుతుంటారు, వాడు అసలు చదవడు అలా పడుతుంటాడు. ఈ ముగ్గురు చదివిన వాడికి వాడు రాసేస్తారు. అలాగే కాలేజీకి స్కూల్స్కి అన్ని వస్తారు. అటెండెన్స్ ఫుల్ అటెండెన్స్, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు. కొంతమంది లాస్ట్ బెంచ్ వాళ్ళు అటెండెన్స్ డిగ్రీ ట్రైస్ వస్తారు, వాళ్ళ ప్రజలు 3 రోజులు వస్తారు. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రతిరోజు అటెండ్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఆ లాస్ట్లో వారానికి 1 రోజు 2 రోజు వచ్చిన వాడు కూడా పాస్ అయిపోతాడు. ఆ వారానికి 1 రోజు 2 రోజులు వచ్చిన వాడు అక్కడ కూర్చొని టీచర్ చెప్పింది ఆఫీస్ శ్రద్ధగా వింటాడు. సంవత్సరం తర్వాత అదే ఎగ్జామ్ అది వినే రకం. కొంతమంది చూడటంలో సైన్స్ ప్రయోగాలు చూస్తారు బొమ్మల రూపంలో.